పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. మెథడ్ ఇన్ హిందూ యోగా గురించి మనం చెప్పుకుంటూ వస్తున్నాం. దాని యొక్క ఫర్దర్ కంటిన్యూషన్ చెప్పుకున్నాం మనం. When the sun of spiritual knowledge arises in the heart's heaven, that is to say, at the center of the being, it dispels the darkness of ignorance, veiling the single absolute reality. It pervades all, envelops all, and illumines all. జీవుల్లో ఉండేటువంటి when the sun of spiritual knowledge, మనకి ఈ జ్ఞానం అనేటువంటి వెలుగు మనని ఈ అంధకారం అజ్ఞానం అనేటువంటి అంధకారం నుంచి మనని పారద్రోలుతుంది. ఈ జ్ఞానం అనేటువంటి వెలుగు మనకి సమస్తమును అన్నిటి కక్షల్లోనూ మనకి వెలుగు అనేటువంటిది నింపి ఇచ్చేటువంటిది కనుక దాన్ని ఏమన్నారంటే సన్ ఆఫ్ స్పిరిచువల్ నాలెడ్జ్ అన్నారు. ఇట్ డిస్పెల్స్ ది డార్క్నెస్, ఇట్ పెర్వేట్స్ ఆల్, ఎన్వలప్స్ ఆల్ అండ్ ఇల్యూమైన్స్ ఆల్. సో అది మనం చేసేటువంటి అన్ని పనుల్లోనూ, మనం జీవించేటువంటి అన్ని స్థితుల్లోనూ మనకి దారి చూపించేట్టుగా ఉంటుంటుంది మనం పొందేటువంటి జ్ఞానం. అందు గురించి జ్ఞానం అనేటువంటిది మనం చక్కగా పెంపొందించుకోవాలి. జ్ఞానం అనేటువంటి వెలుగు మన జీవితంలో నింపుకోవాలి అనేటువంటి విషయంగా మనం హిందూ లిటరేచర్ మనకు చెప్తుంటుంది. దాని గురించి ఫర్దర్ గా ఇంకేమని చెప్తున్నారు. సైకలాజికల్ ఎక్స్పీరియన్స్ లివ్డ్ బై ది కాంటంప్లేటివ్ ప్రాసెస్ through the two phases of mental concentration and unconcentration. So, ఈ సైకలాజికల్ ఎక్స్పీరియన్స్ అంటే సోల్ లెవెల్లో మనం పొందేటువంటి ఎక్స్పీరియన్స్ నేను రెండుగా విభజించుకోండి అన్నారు. ఒకటి కాన్షియస్నెస్, ఇంకొకటి అన్కాన్షియస్నెస్. ఏమిటా ఇది అంటే కనుక it is in two successive phases that the yogi saps by anticipation the basis of further existences and effaces the impressions that determine the present existence. In the first, it is conscious. So, ఇది రెండుగా మనకు చెప్తున్నారు. ఏమిటంటే యోగి అనేటువంటి వాడు దీన్ని చక్కగా సాధన చేసుకుంటే రోజు ఒక చక్కని క్రమమైనటువంటి జీవితం గడుపుతూ ఒక చక్కని జీవన విధానం కలిగి జీవించేటువంటి యోగికి దీన్ని రెండుగా చెప్పారు. ఏమిటా ఇది అంటే ఒకటి కాన్షియస్ అన్నారు, దాన్ని థాట్, then is exclusively attend to its proper objects. సో ఈ సాధన చేసుకుంటూ యోగిగా ఉండేటువంటి వాడికి థాట్ అనేటువంటిది ఎలా వాడికి థాట్ అనేటువంటిది ఏర్పడుతుంది, ఈ థాట్ అనేటువంటిది వాడిని ఎలా డైరెక్ట్ చేస్తుంది అంటే మనకు ఉదాహరణకు ఒక ఆలోచన, ఈ ఆలోచన అనుకునేది ఎక్కడి నుంచి మొదలవుతుంది, మనలో ఆలోచనలు ఎక్కడి నుంచి ప్రారంభమవుతున్నాయి గమనించండి అన్నారు. థాట్ then is exclusively attend to its proper object. అప్పుడు ఈ ఆలోచనలు ఇవన్నీ మనలో ఎక్కడి నుంచి వస్తున్నాయో దాని యొక్క స్థితుల్లోకి మనం వెళ్ళగలుగుతాం. అంటే మనస్సు అనేటువంటిది స్వచ్ఛంగా ఉండేటువంటి స్థితిలోకి, అంటే మనస్సు నుంచి ఆలోచనలు అనేటువంటి పుడుతున్నాయి కనుక మనస్సు
ఈ ఆలోచనలు పుట్టుటక స్థానమునకు మనం చేరగలుగుతాం. ఈ ఆలోచనలు ఎక్కడి నుంచి పుడుతున్నాయి అనేటువంటి వెతుక్కుంటూ మనం వెళ్ళిన తర్వాత and all the modifications of the thinking principle are suspended in the degree that they depend on exterior things. అప్పుడు ఈ ఆలోచనలు ఇవన్నీ కూడా మనలో ఏర్పడేటప్పుడు మూలంగా ఉండేటువంటి స్థితికి చేరేటప్పటికి భౌతికంగా మన చుట్టూతో ఉండేటువంటి విషయములన్నీ కూడా మనస్సుగా ఉందనుకోండి. మనస్సు మనకి ఈ జ్ఞానేంద్రియములు ఇవి పనిచేస్తుండడంతో మనకి ఏంటంటే అది ఇది ఇవన్నీ మనకు గుర్తుకొస్తూ ఇలా జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకి సస్పెండ్ అవ్వాలి అంటే ఇవన్నిటిని మనం వీటి నుంచి మనం పరిస్థితుల్లోకి వెళ్ళాలి. ఉదాహరణకు మనం కనులు మూసుకోగానే మన చుట్టూతో మనం ఉన్నటువంటి గది, మన ఈ ఇంట్లో ఉన్న ఈ పని ఇలా ఏవో మనకు అలా గుర్తుకొస్తున్నాయి. వీటిని అన్నిటినీ కూడా మనం పరిస్థితుల్లోకి వెళ్ళాలి అంటే ఈ ఆలోచన వెంట మీరు ప్రయాణం చేస్తే ఈ ఆలోచన అది ఎక్కడ గుర్తుంది అన్నట్టు దానికి మీరు అలా ఆలోచించుకుంటూ అలా వస్తూ ఉంటే దాని యొక్క కేంద్ర స్థితి అంటే మనస్సు ఉండేటువంటి స్థితిలోకి మనం వస్తాం. మనస్సు ఉండేటువంటి స్థితిలోకి ఎప్పుడైతే మనం వస్తామో అప్పుడు ఇవన్నీ కూడా సస్పెండ్ అవుతాయి. అంటే ఇవన్నీ కూడా మన చుట్టూగా మనకి ఈ ఆలోచనలు పుట్టుక స్థానంలోకి వచ్చేసాం కాబట్టి వీటి యొక్క ఏంటి ఈ ఆలోచనలు మనకు రాకూడదు, ఇదేంటి ఇవన్నీ మనం ధ్యానంలో కూర్చున్నాం, ఇవన్నీ మనకు గుర్తుకొస్తే ఇంకా ధ్యానం ఏమిటి, ఇలాంటివన్నీ మనకు ఉండవు. ఇంకప్పుడు కేవలం ఇవన్నీ పుట్టుక స్థానంలోకి మనం వచ్చేసేటప్పటికి ఈ ఆలోచనలు పుట్టడం అనేటువంటిది మనకు ఆగుతుంది. కాసేపు ఆగేటప్పటికి దాన్ని అన్నారంటే సస్పెండెడ్ ఇన్ ద డిగ్రీ దట్ దే డిపెండ్ ఆన్ ఎక్స్టీరియర్ థింగ్స్. ద ఫ్రూట్స్ ఇట్ గెయిన్స్ అండర్ దిస్ ఫార్మ్ ఆర్ either visible. సో దీనివల్ల ఆలోచనలు ఆగేటప్పటికి దాని యొక్క ప్రభావం మన నిత్య జీవితంలో ఎలా ఉంటుందంటే కనుక చక్కగా వీడి మనస్సు ఏదైనా ఒక విషయం గురించి ఆలోచిస్తే దాని గురించి ఆలోచిస్తుంది, మళ్ళా అది ఒరిజినల్ ప్లేస్లోకి వచ్చి కూర్చుంటుంది. వీడు ఏదో పని చెప్పాడు, ఆ పని వరకు ఆలోచిస్తుంది, మళ్ళీ మనస్సుగా ఉండడం అనేటువంటిది వస్తుంది. కనుక మనకు వస్తున్నటువంటి ఆలోచనలని మనం జాగ్రత్తగా గమనించండి అని చెప్పారు. మన మాస్టర్ శివ్ గారు కూడా మనకు చెప్పింది ఏమిటంటే మనకు వస్తున్నటువంటి ఆలోచనలన్నీ గమనిస్తూ ఉండండి అని చెప్పారు. ఈ గమనింకలో మనం ఏమవుతాం అంటే మనం కేంద్ర స్థితిలోకి వస్తాం. ఆలోచనలను గమనించేట్టుగా వెనకాల ఉంటాడు ఒక గమనించట అటువంటి చేస్తున్నప్పుడు మనం కేంద్ర స్థితిలోకి వచ్చేస్తాం. కేంద్ర స్థితిలోకి వచ్చేటప్పటికి మనస్సుగా మనం ఉంచుకుంటూ ఉన్నప్పుడు ఇట్ గెయిన్స్ అన్నారు. The fruits it gains under this form are either visible. ఇది వాటి ఫ్రూట్స్ వల్ల మనం సెసేషన్ ఆఫ్ సఫరింగ్ అంటే మనకి సఫరింగ్స్ అనేటువంటి ఉండవు. ఇంకా అంటే సఫరింగ్స్ ఉండవు అంటే ఏంటంటే మనం వాటి గురించి కంగారు పడిపోవడాలు ఇవన్నిటి నుంచి మనం పైగా మనం ఉంటాం. ఈ సఫరింగ్స్ కు మనం పైగా మనం నిలబడతాం అన్నారు. కనుక అంటే వస్తున్నటువంటి పరిస్థితులకు మనం ఎలా రెస్పాండ్ అవ్వాలన్నదే మనకి కావాల్సినటువంటిది, కానీ వస్తున్నటువంటి వాటికి కంగారు పడిపోవడం అనేటువంటిది కాదు మనకు కావాల్సింది. ఇప్పుడు ఈ పరిస్థితి దీనికి ఏం చేయాలి, ఓకే ఇది చేయండి. ఇలాంటి పరిస్థితి ఇప్పుడు ఏం చేయాలి, ఈ పని చేయండి. అంటే ఎప్పటికప్పుడు మనకి ఏం చేయాలో మన మనస్సుకి సహజంగా తట్టడం అనేటువంటి స్థితిలోకి చెప్తున్నారు. మామూలుగా అయితే మనం ఆ పరిస్థితులకు కంగారు పడిపోవడం, ఆ పరిస్థితులకి అమితానంద పడిపోవడము అంటే మనం ఇంబ్యాలెన్స్ గా మనం ఎక్కువగా గడుపుతూ ఉంటాం. ఇంబ్యాలెన్స్ గా కాకుండా బ్యాలెన్స్డ్ గా ఉండేటువంటి మార్గం మనకి సూచిస్తున్నారు అన్నమాట. దాన్ని ఏమన్నారంటే ది సెసేషన్ ఆఫ్ సఫరింగ్ అన్నటువంటి జరుగుతున్నారు. కేంద్ర స్థితిలోకి వచ్చరికి వీడికి సఫరింగ్స్ అనేటువంటి ఉండవు. అది ఆర్ ఇన్విజిబుల్ ఇమీడియట్ పెర్సెప్షన్ ఆఫ్ బీయింగ్ విచ్ ఈస్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ది మెడిటేషన్. లేదా ఇది ఇన్విజిబుల్ గా కూడా ఉంటుంది సాధన అనేటువంటి చేస్తున్నారు. అంటే విజిబిలిటీలోకి వచ్చేటికి ఈ రకంగా వీటి కష్టములు ఇవేవి లేకుండా వీడు ఆ పరిస్థితుల్లో ఎలా వీడు ఉంటూ ఉండాలో అది వీడికి తెలియబడుతూ ఉంటుంది. అది చెప్పబడినటువంటిది ఒకటి. ఇన్విజిబుల్ గా ఎలా ఉంటుందంటే కనుక వీడు ఇమీడియట్ పెర్సెప్షన్ ఆఫ్ బీయింగ్, వీడు ఎదుటి వాడిని వీడు చూస్తున్నప్పుడు వాడిలో ఉన్నటువంటి అంతర్యాన్ని వీడు చూస్తూ మాట్లాడతాడు. అంటే వీడు సోర్స్కి వెళ్ళమని చెప్పారు కదా, సోర్స్కి వచ్చేది వీడు అంతర్యామిని మాత్రమే వీడు చూచుట అటువంటి స్థితిలో వీడు ఉంటాడు. వీడు ఏమన్నారు, పెర్సెప్షన్ ఆఫ్ బీయింగ్. వీడికి వేరేది కనబడదు, వేరే భావన ఏర్పడదు. వాడు మంచి చొక్కా వేసుకొచ్చాడే, మనం ఈ చొక్కా వేసుకున్నామే, మనం కూడా ఈసారి వెళ్ళినప్పుడు ఆ చొక్కా కొనుక్కోవాలి ఆ షాప్ లో, ఇలాంటివి ఏవి వీడు మనసులో పనిచేయవు. పెర్సెప్షన్ ఆఫ్ బీయింగ్ ఒకటి జీవుడే వాడు సత్యం, కానీ వాడు వేసుకున్నటువంటి చొక్కాన వాడు ఎటువంటి హెయిర్ స్టైల్ ఇలాంటివి ఏవి వీడిలో పనిచేయవు.
కనుక పెర్సెప్షన్ ఆఫ్ బీయింగ్ గా వీడు వాడిని చూస్తాడు. ఆ రకంగా ఇది ఇన్విజిబుల్ గా వీడిని హెల్ప్ చేస్తుంటది అన్నమాట. విజిబిలిటీలో హెల్ప్ చేసేది అట్లా, ఇన్విజిబుల్ గా హెల్ప్ చేసేది ఇట్లా అనమాట. వీడు సాధన అనేటువంటి చేసుకుంటుంటే, చక్కగా మెడిటేషన్ అనేటువంటి చేసుకుంటుంటే వీడికి బీయింగ్ ఏవి అంటే వీడికి జీవుడు మాత్రమే గుర్తుంటాడు, కానీ జీవుడి యొక్క ఆకారములు, జీవుడి యొక్క విషయములు వీటిలో వీడి మనస్సు లింకప్ అవ్వదు. ఓన్లీ జీవుడుగానే వాడిని చూస్తుంటారు. అది వీడికి వస్తుంది అని చెప్తున్నాను. The second period of yoga is that in which it is unconscious. The thinking organ is resolved into its cause. The feeling of personality is lost. ఎప్పుడైతే వీడు అన్కాన్షియస్ అంటే వీడు ఈ స్థితిలో నుంచి పై స్థితిలోకి, దాన్ని ఏమన్నారంటే యాక్చువల్లీ సూపరా కాన్షియస్ అనుకోవాలి. అన్కాన్షియస్ వేరు, సూపరా కాన్షియస్ వేరు. అంటే వీడికి థింకింగ్, రీజనింగ్ లో వీడు ఇరుక్కోవడం అనేటువంటిదిగా కాకుండా వాటికి బియాండ్ గా వీడు ఉండడం అనేటువంటి జరుగుతుంది. The second period of yoga is that in which it is unconscious. The thinking organ is resolved into its cause. Cause లో వీడు వెళ్ళిపోతాడు. థింకింగ్ ఫ్యాకల్టీ అంటది ఉండదు. అంటే ఇది మంచా, ఇది చెడా, ఇది చెయ్యాలా, ఇది చేయకూడదా, ఇలాంటి రీజనింగ్ కన్నా పైన ఉండేటువంటి స్థితిలో వీడు వెళ్ళిపోతాడు. చెయ్యాలా వద్దా అనేటువంటిది ఎప్పుడు, దానివల్ల మనకు లాభం నష్టం అనేటువంటిది. యుద్ధం చెయ్యాలా వద్దా అంటే మనకు నష్టం వచ్చేటైతే యుద్ధం ఆపేద్దాం, లాభం వచ్చేటైతే యుద్ధం చేద్దాం. అది కాదు నువ్వు ఆలోచించాల్సిందని చెప్తారు సాంఖ్యోగం. చేయడం అనేటువంటిది కాదు మనం ఎప్పుడూ నిర్ణయించుకోవాల్సింది. పని మనం చేయవలసినటువంటి ధర్మం అవునా కాదా అంటున్నది మాత్రమే. రిజల్ట్ బేస్ చేసి అంటే మనకు ఫెయిల్యూర్ వస్తుందంటే యుద్ధం ఆపేద్దాం అంటావు. అయితే ఇంతమంది ఉన్నారు, భీష్ముడు వాళ్ళందరూ ఉన్నారు అంటే మనం ఓడిపోతామేమో అన్నట్టు అనిపిస్తే యుద్ధం ఆపేద్దామా? అది కరెక్టా? ఓడిపోతామా గెలుద్దాం అన్నటువంటిది కాదు నువ్వు డిసైడ్ చేయాల్సింది, యుద్ధం చేయాల్సినటువంటి ధర్మం అవునా కాదా అంటుండేది. గెలుస్తా అంటే మరి ఆ చిన్న దేశం మీదైనా సరే పోయి ఫైట్ చేసేసి గెలిచిపోయాను చూసావా నేను, అది ఎప్పుడు అలా కాదు చేయాలి. ధర్మం అవునా కాదా అంటుండే చూడండి అని చెప్తున్నారు. సో హూ ఈస్ మెడిటేటింగ్, అది ద ఫీలింగ్, ద యోగా ఇన్ విచ్ it is unconscious. The thinking organ is resolved into its cause. The feeling of personality is lost. అప్పుడు వీడికి పర్సనాలిటీ లెవెల్ అంటాడు, దాంట్లో నుంచి వీడు పైగా వెళ్తాడు అనమాట. పర్సనాలిటీ ఫీలింగ్ అంటాడు అన్నది. ద సబ్జెక్ట్ హూ ఈస్ మెడిటేటింగ్, ద ఆబ్జెక్ట్ ఆన్ విచ్ హిస్ థాట్ dwells, ది యాక్ట్ ఆఫ్ మెడిటేషన్ ఇట్ సెల్ఫ్ మేక్ బట్ వన్ థింగ్. సో వీటన్నిటిలోనూ మేక్ బట్ వన్ థింగ్. ఆబ్జెక్ట్ ఆఫ్ థింకింగ్, ఈ మెడిటేషన్ ఇవన్నీ కూడా ఒకే ఒక్క దాంట్లోకి ఇవన్నీ కూడా తీసుకెళ్ళిపోతాయి. పతంజలి, ది గ్రేటెస్ట్ టీచర్ ఆఫ్ ద సైన్స్ ఆఫ్ యోగా ఇన్ ద వరల్డ్, has summed up the final stages in his fourth book in the following words. So final stage లో చెప్పబడినప్పుడు the state of isolated unity is the reward of the man who can discriminate between the mind stuff and the self, or spiritual man who can discriminate between the mind stuff and the self. అంటే వీడు ఎప్పుడైతే ఐసోలేటెడ్ యూనిటీ అంటే ఏకత్వము చెందుట, అనేకత్వముగా కాకుండా ఏకత్వముగా ఉండుట అంటే ఎప్పుడైతే సిద్ధిస్తుందో, సిద్ధించినప్పుడు వీడు చక్కగా చెప్పగా వీడు డిస్క్రిమినేట్ చేయగలుగుతాడు. వీడు మనస్సు ఏమిటి, మన లోపల ఆత్మ ఏమిటి, సోల్ ఆస్పెక్ట్ గా చెప్పబడుతున్నటువంటి విషయం ఏమిటి, మైండ్ ఆస్పెక్ట్ లో చెప్పబడుతున్నటువంటి విషయం ఏమిటి, ఈ రెండింటిని వీడు చక్కగా డిస్క్రిమినేట్ చేసుకోగలుగుతాడు. The state of isolated unity becomes possible when the three qualities of matter no longer exercise any hold over the self. ఈ గుణములు అనేటువంటివి వీడికి పోయినప్పుడు అప్పుడు వీడు చక్కగా ఐసోలేటెడ్ యూనిటీలో ఉంటాడు. అంటే గుణములు అంటే సత్వము, రజస్సు, తమస్సు, ఈ మూడు మన మనస్సు మీద పనిచేస్తూ ఉంటాయి. వీటికి గుణాతీత స్థితిలోకి మనం ఎప్పుడైతే మనం వెళతామంటే ఈ మూడు దేని నుంచి అయితే పుడుతున్నాయో గమనించండి. ఈ మూడు దేని నుంచి అయితే వస్తున్నాయో దాంట్లోకి వెళ్ళిపోయినప్పుడు ఈ మూడు మన మీద పనిచేయట్లేదు. కనుక ఆ మూడు పనిచేయనటువంటి స్థితిని ఏమన్నారంటే ది సెల్ఫ్ అన్నారు. ద ప్యూర్ స్పిరిచువల్ కాన్షియస్నెస్ విచ్ డ్రాస్ ఇన్ టు ద వన్. ప్యూర్ స్పిరిచువల్ కాన్షియస్నెస్ అంటే వీడు క్రిస్టల్ క్లియర్ గా తయారవుతుంది. మనకి ఎప్పుడైతే ఈ పతంజలి ఇచ్చినటువంటి సాధన మనం చేసుకుంటూ వస్తాం, అది క్రిస్టల్ క్లియర్ గా తయారైనప్పుడు అది పరమాత్మ యొక్క వెలుగు ఈ సెల్ఫ్ ద్వారా అది ప్రతిబింబం అవుతుంది. గురించి ఐ నీడ్ ఏ డివైన్ సోల్ టు డూ మై వర్క్ ఇన్ కలియుగ, అది కృష్ణుడు చెప్పినటువంటి ఒక డివైన్ సోల్ కావాలి నాకు. నేను ఏదనుకుంటున్నా అది చక్కగా అది రిఫ్లెక్ట్ అయ్యేటటువంటి, అది నేను నీ సోల్ని నేను ఎంచుకున్నానని చెప్తాడు ఆయన మైత్రేయుడు. సో మనకు సాధన అనేటువంటి చేసుకోవడం చేత ఏం జరగాలంటే స్పిరిచువల్ కాన్షియస్నెస్ విత్ డ్రాస్ ఇన్ టు ద వన్, అందులోకి ఇది చక్కగా
ఇది అవ్వాలి. When the spiritual intelligence which stands alone and freed from objects reflects itself in the mind stuff, then comes awareness of the self. Awareness of the self. అంటే ఎప్పుడైతే వీడి యొక్క స్పిరిచువల్ ఇంటెలిజెన్స్ అంటే విచ్ స్టాండ్స్ అలా అంటే వీడిలో ఉన్నటువంటి బుద్ధిమయ కోసం చక్కగా విచ్చుకొని వీడు పనిచేస్తున్నప్పుడు అప్పుడు దాని ద్వారా వీడు ఆత్మస్థితిలో వీడు విచ్చుకోవడానికి జరుగుతుంది. ది మైండ్ దెన్ టెండ్స్ టువర్డ్స్ ఇంక్రీజింగ్ ఇల్యూమినేషన్. ఇప్పుడు చక్కగా ఆత్మ ఎప్పుడైతే చక్కగా వీడికి ఆత్మ అనేది వీడు ఉంటుంటాడో అప్పుడు మైండ్ పరిపూర్ణంగా విచ్చుకుని పనిచేయడం అంటాడు. వీడు కింద వీడు బల్ల కింద వీటి కింద చేయబెట్టి లాగేయడం అంటుండేదిగా కాకుండా మినిస్టర్ గారికి సరైనటువంటి బంటుగా ఉన్నాడు అనుకోండి, వాడు చేసేటువంటి పనులు చాలా అద్భుతంగా ఉంటుంది. మినిస్టర్ గారికి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది వాడు చేసేటువంటిది. మినిస్టర్ గారు చేసేటువంటి పనులు వీడి ద్వారా ప్రతిబింబపడుతూ ఉంటాయి. అప్పుడు వాళ్ళిద్దరి యొక్క సంయోగము చక్కగా ఆ డిపార్ట్మెంట్ చక్కగా వాటి యొక్క పనులు ఇవన్నీ కూడా చక్కగా నిర్వహింపబడుతుంటాయి. ఆ రకంగా ఈ మనసు అంటే తయారవుతుంది. హియర్ అగైన్ ద సేమ్ ఐడియా, the use of the mind, final withdrawal from the mind consciousness and the realization of unity. ఇక్కడ మైండ్ కాన్షియస్నెస్ నుంచి విత్డ్రా అయిపోతుంది. అంటే మైండ్గా ఉండటంగా కాదు, మైండ్ ఆత్మలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆత్మయే మైండ్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. ఇంకా ఆ మైండ్కి వేరే అస్తిత్వం అంటున్నది ఉండదు. ఆత్మయే మైండ్గా ప్రతిబింబపడుతూ ఉంటుంది కాబట్టి దాని యొక్క ఆత్మ యొక్క రిఫ్లెక్షన్ మైండ్ మీద పడుతుంటుంది కాబట్టి మైండ్ ఇంకా ప్రత్యేకంగా ఉండడం అనేటువంటిది నశించిపోతుంది. దిస్ టెండ్స్ టు స్టడీ ఇల్యూమినేషన్. అప్పుడు వీడు పొందేటువంటి వెలుగు అలా స్టడీగా అలా ఉంటుంది. రోజు నమస్కారం మాస్టర్ శ్రీ వి అనగానే ఆ మాస్టర్ సివి గారి వెలుగు అది అలా వీడికి జ్ఞానం. ఎప్పుడు ప్రేయర్ చేసుకుంటున్నా సరే మాస్టర్ సివి గారి యొక్క రూపం అలా వీడికి దర్శనం అయిపోతుంది. దాన్ని స్టడీ ఇల్యూమినేషన్. అంటే పొద్దున్న ప్రేయర్ చేసినప్పుడు సాయంత్రానికి టెన్షన్లో వెళ్ళిపోతుందంటే అది స్టడీ ఇల్యూమినేషన్ కాదు. స్టడీ ఇల్యూమినేషన్ అంటే ఆ రేడుకి వీడికి చక్కగా మాస్టర్ సివి గారి యొక్క రూపం అది అలా ధ్యానాలు అలా ఉంటుంది. అది జరుగుతుంది. అది మనకి హిందూయిజంలో మనకి చెప్పినటువంటిది. నౌ వీఆర్ గోయింగ్ టు ది మెథడ్ ఆఫ్ సూఫిజం. సూఫిజంలో ఏం చెప్పారు అనేటువంటి విషయం మనం చదువుకున్నాం. ద రైటింగ్స్ ఆఫ్ ద సూఫీస్ ఆర్ మచ్ వెయిల్డ్ ఇన్ ఇమేజరీ అండ్ సింబాలిజం అండ్ హ్యావ్ ఎ స్ట్రాంగర్ సెన్స్ ఆఫ్ డ్యుయాలిటీ దాన్ పర్హాప్స్ ఎనీ అదర్ రిలీజియస్ ఎసోటరిక్ సిస్టమ్ ఎక్సెప్ట్ ద క్రిస్టియన్ మిస్టికల్ రైటింగ్స్. ఈ సూఫిజంలో ఎక్కువగా ఏంటంటే ఎలా ఉంటాయంటే వెయిల్డ్ ఇన్ ఇమేజరీ, ఇవన్నీ కూడా అంటే రూపము అన్నటువంటి వాటికి కాకుండా ఎక్కువగా సింబాలిజం అన్నటువంటిది ఎక్కువగా వీటిలో చెప్తారు. సింబాలిక్ గా ఉంటాయి వీళ్ళు ఎక్కువగా అని చెప్తున్నారు మనకి. రిలీజియస్ హిస్టారిక్ సిస్టమ్ ఎక్సెప్ట్ ద క్రిస్టియన్ మిస్టికల్ రైటింగ్స్ బట్ దేర్ ఎమర్జెస్ ఈవెన్ ఫ్రమ్ దెమ్ ద సేమ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ట్రూత్ అండ్ ద సేమ్ బేసిక్ మెథడ్. ద ఫాలోయింగ్ ఎక్స్క్రిప్ట్స్ ఫ్రమ్ ద ఓల్డెస్ట్ Persian treatise on Sufism will show. It is interesting to note that those writings persist the longest and show the most wide usefulness which come from those who are knowers. వాళ్ళల్లో కూడా చక్కటి జ్ఞానవంతులు వాళ్ళు ఇచ్చినటువంటి సూఫిజము మిస్టిజం గురించి మనకి చక్కటి వివరణ ఇచ్చారు వాళ్ళు కూడా. అవి ఏంటనేటువంటి చూద్దాం. ది ఫస్ట్ స్టెప్ ఇన్ యూనిఫికేషన్ is the annihilation of separation, because separation is the pronouncement that one has become separated from imperfectness. వాళ్ళు కూడా వాళ్ళు ఫస్ట్ ఏంటంటే annihilation of separation. ఈ సపరేషన్ అనేటువంటిది తీసేయాలి మనం ఫస్ట్. యూనిఫికేషన్ అనేటువంటిదే ప్రధానం, కానీ సపరేషన్ అంటే నేను ఏ విధంగా భిన్నము అనేటువంటిది కాదు. ఏ విధంగా భిన్నం అంటే ఎప్పుడు మనం భిన్నముగా ఉంటాం అంటే ఇంపర్ఫెక్ట్నెస్ మనలో ఉన్నప్పుడు మనం భిన్నం అవుతాం. ఇప్పుడు ఒక మిలిటరీ పీపుల్ వాళ్ళందరూ కూడా ఒకటేసారి పోసి వాళ్ళు ఇది నడుస్తారు చూసారు అని పోసి ఇది అంటారు. సో ఆ నడుస్తున్నప్పుడు ఎవడైనా ఒకటి తేడాగా నడుస్తున్నాడు అనుకోండి, వాడు ఇంపర్ఫెక్ట్ అంటారు. అందరూ కూడా ఒకటేసారి కాళ్ళెత్తి ఒకటేసారి చెయ్యెత్తి ఇలా నడుస్తున్నటువంటిది అది పర్ఫెక్ట్నెస్. సో యూనిఫికేషన్ లో పర్ఫెక్ట్నెస్ అంటుండేది వస్తుంది, సపరేట్నెస్ లో ఇంపర్ఫెక్ట్నెస్ అంటుండేది ఉంటుంది. కనుక సపరేట్నెస్ అంటుండేది ఎత్తేయండి అని చెప్పారు ఫస్ట్ వాడు. From imperfection, while unification is the declaration of a thing's unity. Accordingly, the first step in unification is to deny that God has a partner and to put admixture aside. ఇందులో ఏం చెప్పాడంటే గాడ్ హ్యాస్ అంటే యూనిఫికేషన్ లో ఫస్ట్ స్టెప్ ఏం చెప్పాడు? అవర్ ప్రిన్సిపల్స్ ఇన్ యూనిఫికేషన్ ఆర్ 5. వీళ్ళకి యూనిఫికేషన్ కి ప్రధానంగా 5 ప్రిన్సిపల్స్ చెప్పారు వాళ్ళ సూఫిజంలో. ద రిమూవల్ ఆఫ్ ఫినామినాలిటీ ఫస్ట్,
రిమూవల్ ఆఫ్ ఫినామినాలిటీ అంటే కన్సిస్ట్ ఇన్ డినైయింగ్ దట్ phenomena have any connection with unification or that formation of eternity and unification or that they can possibly attain to his holy essence. అంటే ఆయనని చేరుట లేదా ఒకే ఒక తత్వముని చేరుట ఒక భిన్నంగా ఏదైతే ఉందో దాన్ని అన్ని కూడా ఆ ఫినామినా అన్ని కూడా పక్క పెట్టేసేయండి. మనం చేసేటువంటి పనులలో ఏకత్వము చెందేటువంటివి మాత్రం పెట్టుకోండి, భిన్నత్వముగా పనిచేసేటువంటివన్నీ కూడా తీసేసేయండి. అది ఫస్ట్ స్టెప్ వాళ్ళకి చెప్తున్నటువంటిది. ప్రధానంగా 5 స్టెప్స్ చెప్పారు. ద రిమూవల్ ఆఫ్ ఫినామినాలిటీ అంటే ఇది. సో ఎఫర్మేషన్ ఆఫ్ ఎటర్నిటీ. నెక్స్ట్ ఇస్ ఎఫర్మేషన్ ఆఫ్ ఎటర్నిటీ. ఏంటిది ఎఫర్మేషన్ ఆఫ్ ఎటర్నిటీ అంటే అన్నిటి యందు శాశ్వత స్థితి అంటున్నది ఒకటి ఉంది. ఆ శాశ్వత స్థితి ఏమిటో దాన్ని దర్శించండి. మీరు ఏదైనా చూస్తున్నప్పుడు శాశ్వతంగా ఉంటూ ఉండేటువంటిది ఏమిటో దాన్ని దర్శించండి. అది కొన్నాళ్ళు పోతున్నటువంటి దేహమును వాటిని బేస్గా కాకుండా శాశ్వతంగా ఉండేటువంటిది ఏమిటో దాన్ని చూడటకు ప్రయత్నం చేయండి. దట్ ఈస్ ద సెకండ్ స్టెప్. దాన్ని ఏమన్నారంటే ఎఫర్మేషన్ ఆఫ్ ఎటర్నిటీ అన్నారు. థర్డ్ ఈస్ డిపార్చర్ ఫ్రమ్ ఫెమిలియర్ హాంట్. అంటే మనకు అనేటువంటి ఈ భావములు అనేటువంటి ఇవన్నీ కూడా మనని అంటే మనకి అనేటువంటి ఊహలు అనేటువంటి భావములు ఇవన్నీ మన చుట్టూ ఏర్పడుతుంటాయి. వాటిని అన్నిటి నుంచి మీరు నెమ్మదిగా పక్కకు వచ్చేసాయి. అంటే మనం ఉంటున్నప్పుడు అదిగో అది చేద్దాం, ఇలా చేద్దాం, అదేదో ఇది చేద్దాం, ఇది మనకి అనేకమైనటువంటి కోరికలు అనేటువంటి మన చుట్టూ ఏర్పడుతుంటాయి. వీటినన్నిటిని నెమ్మదిగా పక్కకు వచ్చేసాయి. దాన్ని ఏమన్నారంటే డిపార్చర్ ఫ్రమ్ ఫెమిలియర్ హాంట్స్. మనకి పలానా వాడు చూడటం, అదిగో పలానా వెంకట్రావు మనకు చాలా ప్రాణ స్నేహితుడు, అలా తీసేసేయండి. ప్రాణ స్నేహితుడు అన్నటువంటి మాట తీసేసి వెంకట్రావు ఒక వ్యక్తి, వాడిని కూడా పరిపూర్ణంగా ప్రేమిస్తాను, అలాగే ఇప్పుడే పరిచయం అయినటువంటి వాడిని కూడా పరిపూర్ణంగా ప్రేమిస్తాను. అది మనం చెందవలసినటువంటి. వెంకట్రావు నా ప్రాణ స్నేహితుడు కాబట్టి నేను వాడికి ఏ కష్టం వచ్చినా నేను నుంచుంటాను, లేదా వీడోడో కొత్తగా ఇప్పుడే పరిచయం అడిగాడు, వీడోడో నాకు తెలియదు, అలా ఉండడంగా కాకుండా ఎవరినైనా సరే మనం ఒకటిగా మనం దర్శించడం, వాడి ద్వారా వ్యక్తమవుతున్నటువంటి తత్వమును మనం చూస్తూ ఉండడం అనేటువంటిది మనం ప్రధానంగా వీడు జీవించడానిటువంటిదిగా ఉంటూ ఉండడం అనేటువంటిది మార్గంగా చెప్పబడినటువంటి విషయం. దాన్ని ఏమన్నారంటే థర్డ్ పాయింట్ ఇస్ డిపార్చర్ ఫ్రమ్ ది ఫెమిలియర్. అది డిపార్చర్ ఫ్రమ్ ఫెమిలియర్ హాంట్స్ మీన్స్ ఫర్ ది నోవెస్. Departure from the habitual pleasures of the lower soul and the forms of this world, and for the adept, departure from lofty stations and glorious states and exalted miracles and the exalted miracles. ఏదో చాలా బాగుంది, ఏదో చాలా అద్భుతం. అంటే మన చుట్టూగా ఉండేటువంటి ప్రపంచంలో ఉండేటువంటి విషయముల్లో ఇరుక్కోకండి, వాటిని సహజంగా ఆనందించండి. వాటిని చూసి వాటిలో ఏర్పడుతున్నటువంటి తత్వాన్ని చూసి ఎంజాయ్ ఇట్. వాటిలో ఇరుక్కుండా అనేటువంటి చూసుకోకండి. ఇది మనకు వచ్చేస్తే బాగుంటుంది, మన ఇంట్లో ఉంటే బాగుంటుంది, అలా కాదు. వాడితో హోటల్కి వెళ్ళి వాడు బ్రహ్మాండమైనటువంటిది ఒక చక్కటి షో పీస్ అది అక్కడ పెట్టాడు, దాన్ని చూసి ఆనందించండి అంతే. నెమ్మది ఎవరు చూడకుండా బ్యాగ్లో పెట్టేద్దాం, ఇది చాలా బాగుంది, చిన్నదే కదా, ఎవరు చూసి వచ్చాడు, ఇలాంటివి కాకుండా అది మనం పొందుదామనో ఇలాంటి భావములు మన అడ్డగించేస్తాయి. అలా ఉండకూడదు. ఎప్పుడు సృష్టిలో ఏర్పడినటువంటి వీటన్నిటిని కూడా సహజంగా చూసి ఆనందించండి, వాటిని బంధాల కింద మలుచుకోకండి. అది మనకి చెప్తున్నారు. దాని గురించి ఏమన్నారంటే డిపార్చర్ ఫ్రమ్ హాంట్స్ అన్నమాట. వీటిలో ఎక్కడైనా బంధములు ఉన్నాయో చూసుకోండి. దాన్ని ఏమన్నారంటే మనకి వైరాగ్యము అని అన్నారు. అభ్యాస వైరాగ్యం ఇవి ఎప్పుడు మనం చేసుకుంటూ ఉండాలని చెప్పారు. అంటే వేటిలైనా మనకు బంధం ఉంటుందా లేదా మనం ధ్యానంలో కూర్చుని మనం తెలుసుకోవాలి. వీటిలో మన చుట్టూగా ఉండేటువంటి పరిస్థితుల్లో వేటిలైనా మనం బంధింపబడిపోతున్నామా, లేదా పరిస్థితుల్ని చక్కగా మనం హ్యాండిల్ చేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతున్నాం. బంధాలతో ఉన్నటువంటి వాడు యుద్ధం చేయలేడు. బంధాలకు అతీతముగా వ్యవహరించడం చేత మాత్రం నువ్వు యుద్ధం చేయగలుగుతావు. బంధంతో నువ్వు చూస్తే నువ్వు యుద్ధం చేయలేవు అని చెప్తున్నాడు. కనుక అంటే రిలేషన్షిప్ అనేటువంటిది ఎట్లా ఎస్టాబ్లిష్ చేసుకోవాలంటే వాడిలో ఉన్నటువంటి తత్వంతో ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, కానీ వాడి యొక్క ఇండివిజువల్ పర్సనాలిటీ లెవెల్ తోటి మనం రిలేషన్ అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేసుకోవడం. ఇలాంటి పర్సనాలిటీ లెవెల్ తోటి ఎస్టాబ్లిష్ చేసుకున్నటువంటి రిలేషన్స్ మనం ఎప్పుడు కూడా బంధాల్లోకి చూసేస్తుంటారు.
వాడు చెడు చేసినా సరే ఏదో ఫోన్లే మనవాడే కదా ఇలాంటి వాటిలోకి తోసేస్తుంటాడు. వాడు తప్పు చేస్తున్నా సరే మనం చెప్పలేకపోతాం, ఏదో తప్పు చేశాడులే ఇలా ఉంటాం. అదే వేరే వాడు చిన్న తప్పు చేస్తే చూసారా వాడు ఎలా చేస్తున్నాడు అనండి ఇలా మాట్లాడేస్తాం. కనుక అలా కాకుండా ఉండాలి అంటే మనం పర్సనాలిటీ లెవెల్ తోటి వాటి రిలేషన్స్ అంటే ఎస్టాబ్లిష్ చేసుకోవడంగా కాకుండా వాడిలో ఉన్నటువంటి తత్వంతో మన రిలేషన్స్ ఎస్టాబ్లిష్ చేసుకున్నప్పుడు ఇలాంటి వాటిలో మనం ఇరుక్కోకుండా మనం ఉండగలుగుతాం. గురించి ఏమని చెప్పారంటే అది డిపార్చర్ ఫ్రమ్ లాఫ్టీ స్టేషన్స్ అండ్ గ్లోరియస్ స్టేట్స్ అండ్ ఎగ్జాల్టెడ్ మిరాకిల్స్, అది ఇవన్నీ కూడా చేసుకోండి అన్నారు. అండ్ సపరేషన్ ఫ్రమ్ బ్రదర్, చుట్టూతో ఉండేటువంటి వాళ్ళందరితో సపరేట్ అయిపోండి అన్నాడు. అంటే సపరేట్ అయిపోవడం అంటే ఏంటి, వీళ్ళందరి నుంచి దూరంగా వెళ్ళిపోండి అని కాదు. సపరేషన్ ఫ్రమ్ బ్రదర్ అంటే ఏంటంటే మన చుట్టూతో ఎంతమంది ఉంటున్నా, మన కుటుంబంతో మనం ఉంటున్నా, వీళ్ళతో ఎక్కడా కూడా మనం బంధములు అనేటువంటి ఉండకూడదు. జస్ట్ ఫ్రీ విల్ గా మనం ఉంటూ ఉండాలి. అంటే కొడుకు, తల్లి, ప్రేమ లేదా మనవడు వీళ్ళందరితో ఉంటున్నా మనం బంధములుగా ఉండకూడదు. వాళ్ళతో సహజంగా ప్రేమగా మనం వ్యవహరించడమే మార్గం. కానీ బంధములతో పెట్టుకున్నప్పుడు అయ్యో నా మనవాడే, అయ్యో వీడే, ఇలాంటి వాటిలో మనం ఎక్కువగా మనం ధ్యానం అనేటువంటిది మనకి కష్టం. కనుక మనం ఉండవలసినటువంటిది ఏమిటంటే సపరేషన్ ఫ్రమ్ బ్రదర్. ఎవరితోటి కూడా మనం బంధాలుగా మనం పెట్టుకోవడం కాకుండా సహజంగా వాడిని ప్రేమించండి, సహజంగా వాడికి ఏది కావాలో అది చేసి పెడుతూ ఉండండి. అది మనం చేసుకోవాల్సినటువంటి మార్గం. కానీ వాడికి మన మీద బంధం ఉంటే ఉండవచ్చు, కానీ మనకు వాడి మీద బంధం ఉండకూడదు. అది మనం చక్కగా అంటే మనం వైరాగ్య భావంగా ఎప్పుడు ఉంటూ ఉండాలి, ప్రేమ భావంగా ఉండాలి. కానీ బంధముగా మన ఎదుటి వాడిని మనం చూచటానికి పెట్టుకోకుండా. అందు గురించి ఏమన్నారంటే ఇక్కడ సపరేషన్ ఫ్రమ్ బ్రదర్, అది 5th స్టెప్. ఈ 5 స్టెప్స్ చక్కగా సాధన చేయాలి మనం అని చెప్తున్నారు వాళ్ళు. ఎప్పుడైతే చేస్తాడు అండ్ సపరేషన్ ఫ్రమ్ బ్రదర్ మీన్స్ టర్నింగ్ అవే ఫ్రమ్ ద సొసైటీ ఆఫ్ మ్యాన్ కైండ్ అండ్ టర్నింగ్ టువర్డ్స్ ద సొసైటీ ఆఫ్ గాడ్, సిన్స్ ఎనీ థాట్ ఆర్ అదర్ దాన్ గాడ్ ఈజ్ ఎ వెయిల్ అండ్ అన్ ఇంపర్ఫెక్షన్. దైవము కాకుండా వేరేది ఏది చూసినా సరే అది మనకి వేయలే, అది మనని అంటే అందులో ఉన్నటువంటి దైవం మనం మిస్ అయిపోతున్నాం. నేను వెంకట్రావుగా చూస్తున్నావు కానీ నా ప్రాణ స్నేహితుడు అన్నటువంటి భావంతో చూస్తున్నావు కానీ వాడిలో ఉన్నటువంటి దైవాన్ని మనం మిస్ అయిపోతున్నాం కదండి. వాడిలో ఉన్నటువంటి దైవాన్ని మిస్ అయిపోతే అంటే అసలు వంటకం యొక్క అసలు రుచి మనం మిస్ అయిపోయాం. అసలు దాంట్లో మనం ఉన్నాం అంతే. అది చివరిగా మిగిలిపోయినటువంటి కొంచెం ఏదో ఉంటే అది కాదు, అసలు వండంగానే వెంటనే మనం వడ్డించుకొని తింటే ఎంత రుచిగా ఉంటుందో వంట. అలాగే తత్వం వ్యక్తమవుతున్నటువంటి వ్యక్తుల్లో ఆ తత్వాన్ని చూచుతా అంటుంటుంది అంత రుచిగా ఉంటుంది. కనుక మనం వాడు మన ప్రాణ స్నేహితుడు అనేటువంటి భావనగా చూడడంగా కాకుండా వాడు భగవంతుడి ఈ విధంగా ఎంత ప్రేమగా మాట్లాడుతున్నాడో చూడండి అన్నటువంటి దాంతో మనం చూస్తున్నప్పుడు భగవంతుడి మీద మనకు భక్తి ఇంకా పెరుగుతుంది. వెంకట్రావుని మనం చూస్తూ ఉంటే మనకి ఏమైపోతాం అంటే భగవంతుడి నుంచి మనం ఇంకా ఇంకా దూరం అవుతున్నాం. ఈ వెంకట్రావు తోటి బంధం ఎక్కువైపోతుంటుంది. అది అందుగురించి గాడ్ ఇంపర్ఫెక్షన్. అండ్ ద మోర్ ఏ మ్యాన్స్ థాట్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ అదర్ దాన్ గాడ్ ద మోర్ హీ వెయిల్డ్ ఫ్రమ్ గాడ్. అదర్ దాన్ గాడ్ ఏది ఆలోచించడం కానీ, స్పృశించడం కానీ, స్మరించడం కానీ చేయకండి. ఎప్పుడు కూడా దైవమునే చూస్తూ దైవంతోటే మాట్లాడుతున్నట్టుగా జీవించడమే మనకి సూఫిజంలో ఇచ్చినటువంటి మార్గం అని చెప్తున్నారు వాళ్ళు. Because it is universally agreed that unification is the concentration of thoughts, whereas to the content with other than God is a sign of dispersion of thought. Unification with God మనకి చెప్పబడినటువంటి మార్గం. Again we find these words: with 4 things are necessary to him who prays annihilation of the lower soul, loss of the natural powers, purity of the inmost heart and the perfect contemplation. ఇవి 4గా చెప్పారు. దీన్ని ఇదే విషయాన్ని 4గా మళ్ళీ వాళ్ళ విషయాలని చెప్పారు. వాళ్ళ పుస్తకాలని ఏమని చెప్పారంటే ఎన్హిలేషన్ ఆఫ్ ది లోవర్ సోల్, అంటే లోవర్ సోల్గా అంటే లోవర్ మైండ్గా ఉండడం అనేటువంటిది తీసిపడేయండి. అలా ఉండకండి అంటున్నారు. అంటే వ్యక్తిని వ్యక్తిగా చూచడమే మార్గం, కానీ వ్యక్తిని వీడు మనవాడు కాబట్టి అలాంటివన్నీ తీసేసేయండి అన్న. అలాంటి మొత్తం తుడిపేసేయండి. అప్పుడు మీకు తెలిసిన వాళ్ళు ఎవరు, తెలియని వాళ్ళు ఎవరు, ఇలాంటిదంతా ఈ లిస్ట్ అంతా ఉండదు. మనకు చాలా ప్రాణ స్నేహితులు లేదా చాలా ఆప్తులు ఇలాంటివి ఏవి ఉండవు. నాకు ఒకే వాళ్ళు ఉంటారు. కనుక అదే మన వారు కాని వారు ఎవరు అంటాడు. నువ్వు ఎవరి గురించి ఆలోచిస్తున్నావు అంటాడు బలరా. నీల యాదవలా వడ్డీ యాదవలా అంటే
ఇద్దరు నాడొకలాని వారే కదా అన్నట్టు. మనవారు కానివాడు ఎవడు, మనవాడు కాదని అనుకుంటే తప్పు, కానీ మనవాడే, వాడు మనవాడే, వీడు మనవాడే. అందు గురించి ఇక్కడ ఏమన్నారంటే సపరేషన్ ఫ్రమ్ గాడ్ అనేటువంటిది కాదు నువ్వు చూసుకోవాల్సింది. ఎన్హలేషన్ ఆఫ్ ది లోవర్ సోల్, అది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ లాస్ ఆఫ్ ది న్యాచురల్ పవర్స్. లాస్ ఆఫ్ ది న్యాచురల్ పవర్స్ ఓన్లీ బై ఎఫర్మేషన్ ఆఫ్ ది డివైన్ మెజెస్టీ. సో డివైన్ మెజెస్టీ తోటి వీడు లింకప్ అయినప్పుడు లాస్ ఆఫ్ న్యాచురల్ పవర్స్ అంటే ఒకే ఒక తత్వంతో వీడు లింకప్ అవడమే వీడికి ఇవ్వబడినటువంటి సాధన, ఏ గ్రంథాల్లో చూసినా సరే. తర్వాత ప్యూరిటీ ఆఫ్ ది ఇన్మోస్ట్ హార్ట్, అది మనకి లోపల ప్యూర్ హార్ట్ అన్నారు దాన్ని. మేడం లెవెడ్స్కి ఏమన్నారు? ప్యూర్ హార్ట్, నిర్మలమైన మనస్సు, అది ఉండాలి మనకి. ప్యూరిటీ ఆఫ్ ది ఇన్మోస్ట్ హార్ట్ అండ్ ది పర్ఫెక్ట్ కాంటెంప్లేషన్. అవిడికి పర్ఫెక్ట్ కాంటెంప్లేషన్ అంటే వస్తుంది. అంటే ఏమిటి పర్ఫెక్ట్ అంటే ఇవన్నీ కూడా ఆత్మమయముగా వీడు జీవించడం అంటుంది పర్ఫెక్ట్ కాంటెంప్లేషన్, which involves the destruction of all that is other than God, and the purity of the inmost heart only by love, and perfect contemplation only by purity of the inmost heart. ఎప్పుడైతే వీడి యొక్క స్వచ్ఛమైనటువంటి ప్రేమ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు పర్ఫెక్ట్ కాంటెంప్లేషన్. ఒకే ఒక్కడు ఇలా నిలబడి ఉంటాడు, వాడు అనేక రకాలతో తోలుబొమ్మలాటలాగా ఆడిస్తుంటాడు. అనేక రకాలైనటువంటి విషయములు, అనేక రకాలైనటువంటి వ్యక్తులు మన ముందు వచ్చి అలా ఆడుతూ పాడుతూ వాళ్ళు అలా వెళ్ళిపోతుంటారు. అంటే ఏంటి, అనేక రకాలైనటువంటి విషయములు మన దగ్గరకు వస్తుంటే వెళ్ళిపోతుంటాయి. ఇవన్నీ కూడా ఆ లోపల ఉండేటువంటి వాడు ఆడించే ఆట. ఆ ఆటగా మనం తెలుసుకున్నప్పుడు మనం వస్తున్నటువంటి ప్రతి ఆటని మనం ఆనందించుతాం. అలా కాకుండా మనం అది ఆటగా మనం తెలుసుకోలేదనుకోండి, వాటిలో మనం ఎక్కువ ఇరుక్కుపోతాం. ఆటగా తెలుసుకున్నప్పుడు ఆహా భగవంతుడు ఇలా కూడా మాట్లాడతాడా, ఇలా కూడా చేస్తాడా, ఏమిటి, ఇలా మనం ఒక ఆనందమయంగా ఉంటుంది. ఎదుటివాడు మనం మోసం చేస్తున్నా భగవంతుడే ఇలా మోసం చేస్తాడా, ఇలా ఉంటాడంటారా అటువంటిదిగా ఒక ఆనందంగా వాడు 10 రూపాయలు ఎక్కువ అడుగుతున్నా సరే వాడి దగ్గర తీసుకుంటే నవ్వుకుంటూ అలా పక్కడిపోతాం. అలా ఉంటుంది తప్పితే వాడిని తిట్టుకుంటూ వాడిని కసురుకుంటూ మనం అటు ఇటు వెళ్ళడం ఇలాంటిది ఉండదు మన దగ్గర. ఆ బిహేవియర్ ఉండదు వీడి దగ్గర. ఇది మనకి సూఫిజంలో చెప్పబడినటువంటి విషయం. నెక్స్ట్ ఈజ్ క్రిస్టియానిటీ. క్రిస్టియానిటీలో ఏంటి వాళ్ళు చెప్పేటువంటి విధానం అంటే కూడా చూద్దాం. It is of course easy to find many passages which link the way of the Christian knowers with that of his brother in the East. They bear witness of the same efficacy of method, and they do use the intellect just as far as it will go, and then suspend all effort while a new condition of being is instituted and a new state of awareness supervenes. సో వీడు ఇక్కడ కూడా వీడు అంటే మన ఒక తూర్పు దేశాల్లో ఇవ్వబడినటువంటి విషయమే వీళ్ళ దగ్గర కూడా మనకు చెప్పబడుతున్నట్టు. ఏమిటంటే ఇంటెలెక్ట్ ఈజ్ ది హైయెస్ట్ పవర్ ఆఫ్ ది సోల్ అండ్ దేర్ విత్ ద సోల్ గ్రాప్స్ ద డివైన్ గుడ్. వీళ్ళు పనిచేసేటువంటి బుద్ధి అనేటువంటి ఇన్స్ట్రుమెంట్ని వీడు చక్కగా వాడుకుంటూ వీడు డివినిటీలోకి వీడు వెళ్ళగలుగుతాడు అని చెప్తాడు. ఫ్రమ్ వెల్ ఈజ్ ది పవర్ ఆఫ్ relishing the divine good, which intellect makes known to it. So intellect దీని ద్వారా వీడు relishing divine అన్నారు. relishing the divine good అంటే అది ఎంత మధురముగా ఉందో ఆ మధురత్వము అంటే వీడు చక్కగా ఆస్వాదించుకోవడం అంటే చేయగలుగుతాడు. ఎప్పుడు అంటే వీడు ఇంటెలెక్ట్ అంటే వీడు చక్కగా వాడుకోవచ్చు. అంటే బుద్ధి అంటే చక్కగా వికసించి పనిచేస్తున్నప్పుడు వీడు డివినిటీలోకి వీడికి చక్కగా వీడు అందుకోగలుగుతాడు అని చెప్తున్నాడు. విచ్ ఇంటెలెక్ట్ మేక్స్ నో టు ఇట్. ది స్పార్క్ ఆఫ్ ది సోల్ ఇస్ ద లైట్ ఆఫ్ గాడ్స్ రిఫ్లెక్షన్. వీళ్ళు ఉండేటువంటి సోల్ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది గాడ్. సో మనలో సోల్గా ఏదైతే చెప్తున్నామో దాన్ని బిందువులుగా చెప్తాను. దాన్ని కూడా పరమాత్మ ఎలా ఉన్నట్టంటే బిందువులుగా ఉన్నాడు. So then the soul is the reflection of God, which is always looking back to God. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన నుంచి వచ్చింది. సోల్ దేని నుంచి వచ్చిందంటే ఆయన నుంచి దిగి వచ్చింది. కాబట్టి సోల్ ఆస్పెక్ట్ లోకి వచ్చాడు. అది ఎటు చూస్తుందంటే పైకి చూస్తున్నాడు, కింద చూద్దాం ఉంటుంది. సోల్ ఆస్పెక్ట్ వీడు వెళ్ళలేదు కాబట్టి కింద చూస్తున్నాడు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే సోల్ ఆస్పెక్ట్ లో ఇప్పుడు విచ్చుకుంటాడో అప్పుడు ఇట్ ఆల్వేస్ సీ బ్యాక్ టు గాడ్. ది arcanum of the mind is the sum total as it was. All the divine good and divine gifts is the innermost essence of the soul, which is at a bottomless well of divine goodness.
దానికి బాటమ్లెస్ వెల్ ఆఫ్ ది డివైన్ గుడ్నెస్. అంటే ఎప్పుడైతే వీడు ఆత్మమయముగా వీడు తయారవుతాడు, అప్పుడు వీడు వెళ్ళేటువంటిది ఏమిటి ఆ మార్గం అంటే అది ఎప్పుడు కూడా డివైన్ బాటమ్లెస్ వెల్. దానికి అంతం లేదు, అనంత స్థితిలోకి వీడు అలా చేరగలుగుతాడు. అనంతములోకి వెళ్ళాలి అంటే అనంతమైనటువంటి తత్వం వీడికి దర్శనం అవ్వాలంటే అంతర్బహిష్ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితి. అనంతం అవ్యయం కవ్యం. అనంతం అవ్యయం, అది అవ్యయంగా ఉంది అంటే నెవర్ ఎండింగ్గా ఉంది. కనుక అనంత స్థితిలోకి వీడు చేరాలిట అంటే ఇప్పుడు సోల్ లెవెల్లోకి వీడు విచ్చుకోవాలి. సోల్ లెవెల్లోకి విచ్చుకున్నప్పుడు వీడు సముద్రంలో ఒక బిందువుగా వీడు అయిపోతాడు. అందులో వీడు కరిగిపోయినటువంటి మంచు మొక్కగా వీడు తయారైపోతాడు. కానీ వీడు వేరుగా ఉండడం అనేటువంటిది ఉండదు. ఇంకా వేరుగా ఉండడం అనేటువంటిది ఎప్పుడంటే సోల్ కింద నుంచి కిందకు వచ్చింది. సోల్ లెవెల్లో వీడు ఎప్పుడైతే ఆత్మమయంగా ఎప్పుడైతే వెళ్ళిపోతాడో వీడు అప్పుడు అనంత తత్వం వీడికి దర్శనం అవుతుంది. దాన్ని డివైన్ గుడ్ అన్నారు దాన్ని. అది of all the divine good mind is the sum total, as it were, of the divine essence of the soul, which is as bottomless well of divine goodness. The soul's lower powers should be ordered to her higher and her higher ones to God. కనుక ఏం చేయాలి సోల్ అంటే, సోల్ లోవర్ పవర్స్ అన్న కూడా హయ్యర్ పవర్లోకి, ఇది లోవర్ నుంచి హయ్యర్లోకి విచ్చుకోవాలి. లోవర్ సెంటర్స్లో నుంచి హయ్యర్ సెంటర్స్లోకి విచ్చుకోవాలి. లోవర్ ట్రయాంగిల్ నుంచి హయ్యర్ ట్రయాంగిల్లోకి వీడు మారాలి. ఇవన్నీ ఇలా. కనుక ఎప్పుడైతే వీడు హయ్యర్లోకి వీడు మారతాడో అప్పుడు గాడ్ యొక్క రిఫ్లెక్షన్ హయ్యర్ మీద పడుతుంది. అండ్ హర్ హయ్యర్ వన్స్ టు గాడ్స్. ఆ హయ్యర్ వన్స్ నుంచి వీడు గాడ్లోకి విచ్చుకుంటాడు. her outward senses to her inwards and her inward ones to reason. The outward senses ఏవైతే ఉన్నాయో వాటిని ఇన్వర్డ్ సెన్సెస్ లోకి వీడు మారాలి. ఇన్వర్డ్ సెన్సెస్ నుంచి వీడు రీజనింగ్ లోకి వీడు వెళ్ళాలి. రీజనింగ్ లోకి వచ్చినప్పుడు థాట్ టు ఇంట్యూషన్, వీళ్ళు వచ్చేటువంటి థాట్స్ ని నుంచి వీడు ఇంట్యూషన్ లెవెల్లోకి వీడు వెళ్ళాలి. అంటే థాట్స్ ఆరిజిన్ ఎక్కడ అవుతుందో చూడండి, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అసలు మనలోకి ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది ఒక్క నిమిషం గమనించేటప్పుడు వీడు ఇంట్యూషన్ లెవెల్లోకి విచ్చుకుంటాడు. అండ్ ఇంట్యూషన్ అండ్ ఆల్ టు యూనిటీ సో దట్ ద సోల్ మే బి అలోన్ అండ్ ఆల్ టు యూనిటీ. ఇవన్నీ కూడా ఒకే ఒక్క దారంలోకి ఎక్కించినటువంటి పూసల్లాగా అయిపోవాలి. సో అలా అయిపోయినప్పుడు అండ్ సో దట్ ద సోల్ మే బి అలోన్ విత్ నథింగ్ ఫ్లోయింగ్ ఇన్ టు హర్. సోల్ మే బి అలోన్ అంటే సోల్ ఒకే ఒక్క స్థితిలో అది అలా నిలబడిపోతుంది. నిలబడిపోయినప్పుడు అప్పుడు నథింగ్ ఫ్లోయింగ్ ఇన్ టు హర్ బట్ షీర్ డివినిటీ ఫ్లోయింగ్ హియర్ ఇన్ టు ఇట్ సెల్ఫ్. ఓన్లీ ఆ దైవం యొక్క ఇదే వీడికి రిఫ్లెక్ట్ అవుతుంటుంది, కానీ ఇంకా వేరేది ఉండదు. ఏదైనా పని ఉండొచ్చు, వీడు ఏ పనైనా చేయవచ్చు. డివినిటీనే వీడి ద్వారా వ్యక్తం అవుతుంటుంది, కానీ వీడు ఏ పనిలో ఉన్నాడో ఏమిటి అంటుంటే దానికి ఇక్కడ ఏమీ సంబంధం లేదు. సో డివినిటీ ద్వారా వీడు మైండ్ పనిచేయడం అనేటువంటిది ఉంటుంది. డివినిటీ యొక్క దీని చేతనే వీడి యొక్క దేహం అనేటువంటిది పనులు చేసుకుంటూ వెళ్ళడంగా వీడు జీవించడం. అంతే. వీడు చిన్న పని చేసుకోవచ్చు, ఒక ఆఫీసర్ పని చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, కానీ ఎప్పుడు కూడా ఐ ఆమ్ దట్ అనేటువంటి దానిలో వీడు ఉంటాడు. మోసడి చెప్పినట్టు ఆ దానిలో వీడు ఉంటాడు అన్నమాట. అన్నారంటే అందులో బట్ షేర్ డివినిటీ అన్నారు. ఫ్లోయింగ్ హియర్ ఇన్ టు ఇట్ సెల్ఫ్. వెన్ ఎ మ్యాన్స్ మైండ్ హ్యాస్ lost touch with everything, then and not till then it comes to touch with God. టచ్ విత్ గాడ్ ఎప్పుడైతే వస్తుందో ఇవన్నీ కూడా వీడికి మాయమైపోతాయి. లేదా ఇవన్నీ ఎప్పుడు మాయమవుతాయంటే టచ్ విత్ గాడ్ వస్తే అప్పుడు మాయమవుతాయి. కనుక గాడ్ టచ్ ఎప్పుడు వీడికి వస్తుందో అప్పుడు వేరే టచెస్ అన్ని పోతాయి. ఫలానా వాడు వీడు ఇవన్నీ పోతాయి. ఎదుటివాడిలో అంతర్యాన్ని చూస్తే వీడు వ్యవహరిస్తూ ఉంటే వ్యక్తుల యొక్క రూపములు గుణములు ఇవన్నీ నశించిపోతాయి. లేదా వ్యక్తుల యొక్క గుణములు రూపములు ఇవన్నీ ఎప్పుడు నశించిపోతాయంటే ఎప్పుడు వీడికి అంతర్యామి తత్వం వీడికి దర్శనం అవుతుందో అప్పుడు ఇవన్నీ పోతాయి. ఎలా అయినా సరే వెళ్ళేటువంటి స్థితి ఒకటే. ఇన్ దిస్ ఇన్ఫ్లోయింగ్ గ్రేస్ దేర్ forthwith series erases that light of the mind into which God is sending a ray of his unclouded splendor. In this powerful light, a mortal is as far above his fellows as a live man is above his shadow on the wall. వీటన్నిటికీ వీడు అతీతముగా వీడు ఉండడానికి వస్తుంది. ఎప్పుడైతే ఈ స్థితిలో గుర్తించుకుంటాడు అది వీడికి సిద్ధిస్తుంది. The man of the soul transcending his angelic mode and guided by the intellect
pierces to the source whence flowed the soul. Pierces to the source whence flowed the soul. ఈ సోల్ అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చిందో దానిలోకి వీడు వెళ్ళిపోతాయంట. అప్పుడు ఇంటెలెక్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ లెఫ్ట్ అవుట్ సైడ్. అప్పుడు ఈ బుద్ధి అనేటువంటిది కూడా కాదు అక్కడ ఉండేటువంటిది. అక్కడ కేవలం ఆత్మగా ఉంటారు, ఆత్మమయముగా ఉంటారు జీవులందరూ కూడా. మనోమయముగా కూడా ఉండరు, అంటే మెంటల్ ప్లేన్ లో కూడా కాదు, దానికి పైన ఆత్మమయులుగా ఉంటారు జీవులు. ప్రజ్ఞామయులుగా వ్యవహరిస్తూ ఉంటారు అక్కడ జీవులంతా. ఆ స్థితిలో వీడు ఉంటాడు. అప్పుడు thus the great schools of intellectual meditation all lead to the same point. From the standpoint of Buddhism, of Hinduism, of Sufism, and of Christianity, there is the same basic goal: unification with the deity. There is the same transcendence of the senses, the same focusing of the mind at its highest point, the same apparent facility of the mind beyond that point to carry the aspirant to his objective. There is the same entering into the state of contemplation of reality, the same assimilation into God and the awareness of identity with God, and the same subsequent illumination. ఒకే ఒక స్థితుల్లోకి ఇవన్నీ కూడా ఈ రకంగా దారి చూపిస్తున్నాయి. పదాలు వేరుగా ఉండొచ్చు కానీ విషయం ఒకటేనండి. సూఫిజంగా చెప్పుకున్న అదే, క్రిస్టియానిటీగా చెప్పుకున్న అదే, హిందూయిజంగా అయినా బుద్ధిజంగా అయినా సరే, ఏదైనా సరే ఒకే ఒక్క స్థితుల్లోకి ఇవన్నీ కూడా చేరుస్తూ ఉన్నాయి. అది సో వీటన్నిటి ద్వారా మనం అంతర్యామి తత్వం అనేటువంటి దాంట్లోకి చేరుట అనేటువంటిది ఇవ్వబడినటువంటి మార్గమే కానీ తద్భిన్నంగా ఉన్నటువంటిది ఏది కూడా మనకి ఏ మార్గంలోనూ సూచించలేదు. కనుక అదే స్థితి ఎన్నిటిలోనూ బోధింపబడుతుంది, అది గమనించుకోండి అని చెప్తున్నారు. దీంతో మనకి చాప్టర్ 8 ఫినిష్ అయింది, ద యూనివర్సాలిటీ ఆఫ్ మెడిటేషన్. నెక్స్ట్ ఈస్ ది ప్రాక్టీస్ ఆఫ్ మెడిటేషన్. ప్రాక్టీస్ ఆఫ్ మెడిటేషన్ అనేటువంటిది లేదనుకోండి, మెడిటేషన్ అనేటువంటి ప్రాక్టీస్లో లేకపోతే ఎన్నాళ్ళు ఎంత చదువుకున్నటువంటి ఈ గ్రంథం యొక్క విలువ మనం పోగొట్టుకున్నాడు అవుతాం అని చెప్తారు. సో up to this point, our discussion has been academic and comparative, discursive and indicatory. The way that many have trodden has been pointed out, and the path of illumination has been considered. Now it behoves us to apply ourselves to the understanding of the practical work that we ourselves can do. Otherwise, the entire object of our study of meditation will be lost. సో ప్రాక్టికల్ గా మనం ఎక్కడ ఏం చేయాలి అనేటువంటిది మనం తెలుసుకోకపోతే ఇన్ని విషయాలు ఇవన్నీ కూడా మనకి డిగ్రీలుగా మిగులుతాయి. అంటే పేరు కింద రాసుకుంటాం చూసారు, అలా డిగ్రీలుగా ఉంటాయి. వీ హ్యావ్ కంప్లీటెడ్ స్టడీయింగ్ ఆఫ్ కాన్షియస్నెస్ ఆఫ్ ది ఆటమ్, లేదా సోల్ అండ్ ఇట్స్ మెకానిజం, అండ్ వీఆర్ కంప్లీటింగ్ ఇంటెలెక్షన్ అండ్ ఇంట్యూషన్. ఇలా బుక్స్ మన ఊరిని పేర్లు మనకు ఉంటే ఉపయోగం లేదు, ప్రాక్టికాలిటీ మనకు కావాలి. అది ఇక్కడ ప్రాక్టికాలిటీ అంటే ఇప్పుడు చెప్తా ఉంటున్నారు. రియల్ అడ్వాన్స్ అపాన్ ది వే ఏంటంటే టూ పర్మనెంట్ క్వశ్చన్స్ ఇమీడియట్ అరైజ్ అండ్ షుడ్ రిసీవ్ అటెన్షన్. వీటి వల్ల మనకి ముందు వచ్చేటువంటి 2 ప్రశ్నలు వస్తాయి మనం ప్రాక్టికాలిటీలోకి దిగేటప్పటికి. కెన్ ఎనీవన్ హూ హ్యాస్ ద డిజైర్ ప్రాఫిట్ బై అండ్ మాస్టర్ ద టెక్నిక్ ఆఫ్ మెడిటేషన్? ఎవరైనా సరే ఇప్పుడు చెప్పినటువంటి ఈ స్థితిలో పొందినటువంటి వాళ్ళు ఉన్నారా అండి? మాస్టర్ ఆఫ్ మెడిటేషన్ అయ్యారా ఎవరైనా? ప్రతివాడు ఎక్కి జారిపోతున్న వాడే ఎక్కువగా ఫెయిల్యూర్స్ ఎక్కువగా కనబడుతున్నారు, కానీ మనకి సక్సెస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అండి? మనలాగా కేవలం భౌతికమయంగా కేవలం మనలాగా జీవిస్తున్నటువంటి వాడు ఎవడైనా ఆ స్థితుల్లోకి చేరాడా? లేకపోతే కేవలం చదువుకొని అది అందనటువంటిది ఇది మనం ఎప్పటికి మనం పొందగలుగుతాం అని అనుకుని ఉండిపోతున్నారా ఎవరైనా? అందరూ అలానే ఉండిపోతున్నారు. ఎవరైనా ఆ స్థితి చేరగలిగారా? అది ప్రశ్న మనకి మొట్టమొదటిగా కలిగేటువంటిది. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ద నోయర్స్ ఆఫ్ ద ఈస్ట్ గెయిన్డ్ ఇల్యూమినేషన్ బై రైజింగ్ ఫ్రమ్ ద వరల్డ్ ఇంటు ద సెక్లూషన్ అండ్ సైలెన్స్. సో అదే మనం ఇంతకుముందు నిన్న క్లాస్లో చెప్తాం. అంటే మన తూర్పు దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఋషులు, మహానుభావులు వీళ్ళందరూ కూడా జీవుల మధ్యలో ఉండడం మానేసి అడవుల్లో వెళ్ళి వాళ్ళు అక్కడ ఏకత్వం చెందుటకు వాళ్ళందరూ కూడా అడవులకు వెళ్ళి తపస్సు చేశారు. మనం కూడా ఏకత్వం చెందాలంటే అలానే వెళ్ళాలండి, లేదా ఇక్కడ సాంసారికమైనటువంటి జీవితం గడుపుతూ ఆ స్థితుల్ని పొందవచ్చా? ఇది రెండవ ప్రశ్న. లెట్ us మేక్ ఈచ్ క్వశ్చన్ అండ్ డీల్ విత్ ఇట్. ఈ ప్రశ్నలు మనం జాగ్రత్తగా సమాధాన పరుచుకుందాం, మనం కంగారు పడకండి, నెమ్మదిగా చెప్పుకుందాం అంటారు. The 2 questions must be disposed and answered before we can go on to outline meditation and work and indicate the method which is advisable to follow. In applying to the first question as to the general suitability of all aspirants for this arduous work, it should be remembered at the outset that the very urge itself to do so can be taken as indicating the call of the soul to the path of knowledge. No one should be deterred if he discovers that he lacks in certain essentials, the needed qualifications. Most of us are bigger and wiser
అండ్ బెటర్ ఎక్విప్డ్ దాన్ వి రియలైజ్. నిజానికి మనలో చాలా సామర్థ్యం అనేటువంటిది ఉంది. ఈ సామర్థ్యం అనేటువంటిది మనం నిజానికి మనం వేరే విషయాల్లో మనం వీటిని ఫోకస్ చేస్తూ మనం ఆ పనులు చేసుకుంటున్నాం, కానీ నిజంగా సరైనటువంటి మార్గంలో మనకు ఉన్నటువంటి సామర్థ్యములను మనం పెట్టుకోవట్లేదు. ఇది ఫస్ట్ మనం జాగ్రత్తగా తెలుసుకోండి. అంటే మనలో సామర్థ్యం అనేటువంటిది లేకపోతే మనం చాలా పనులు మనం చేసుకోలేం. నిజానికి మనం తెలియదు ఇవన్నీ కూడా మనలో ఉన్నటువంటి గుణములు ఇవి మంచివి, మనకి పెంపొందించడానికి ఉపయోగపడేటువంటి గుణములని మనకు తెలియకుండా మనలో చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఉపయోగపడేవి, మనకు తెలియట్లేదు అవి మనలో ఉన్నాయి అనేటువంటిది. అవి ఫస్ట్ ఏంటో తెలుసుకుందాం అనేటువంటిది అంటున్నారు. వీటి గురించి ఇంకొన్ని వివరాలు మనం నెక్స్ట్ క్లాస్ లో కంటిన్యూ చేసుకున్నాం. ఏంటి అనేటువంటి విషయాలు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి.